నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఆగస్టు 14వ తారీఖున రిలీజ్ కాబోతున్న రెండు అతిపెద్ద సినిమాలు వార్ 2, కూలీ. ఇప్పటికే కూలీ అంచనాలకు మించి వెళ్తుందని చెప్పి అనుకోవాలి. ఆ యొక్క సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ఒక మౌనిక సాంగ్ కావచ్చు, దాని తర్వాత టైటిల్ సాంగ్ కావచ్చు, అంతకుముందు చూసినటువంటి ఒక కొన్ని గ్లిమ్సెస్ కావచ్చు, లేదా నాగార్జున గారి లుక్స్ కావచ్చు, మొత్తానికి ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. కానీ కొంత ప్రమోషన్స్ని కూడా అండర్ ప్రమోషన్స్ చేస్తూనే వెళ్తున్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. యాక్చువల్గా ట్రైలర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో మొత్తానికి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ట్రైలర్ ఇప్పుడు రాబోతుంది. ఇది వచ్చిందంటే వార్ 2 ట్రైలర్తో కంపారిజన్ అనేది మొదలవుతుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే సెన్సార్ పరంగా అయిన రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చినాయి ఈ సినిమాకి సంబంధించి. దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారనేది ఒక టాక్ అయితే ఉంది. ఎందుకు ఇచ్చారు అంటే దీంట్లో ఫస్ట్ పార్ట్ అంతా ఒక ఫ్యామిలీ డ్రామాగా వెళ్ళినా కానీ సెకండ్ పార్ట్ హింస, మితిమీరిన హింస ఉంది, రక్తపాతంతో కూడిన సన్నివేశాలు ఉన్నాయి. అందువల్ల మేము దీనికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ రక్తపాతం సన్నివేశాలు కట్ చేయడం కాకుండా బ్లాక్ అండ్ వైట్లో చూపించండి అని వాళ్ళు సజెస్ట్ చేశారు సెన్సార్ వాళ్ళు అనేది టాక్ అయితే ఉంది. అంటే ఆ సన్నివేశాల వరకు కూడా మితిమీరిన హింస, రజనీకాంత్ సినిమాలకి 36 ఏళ్ల క్రితం ఏ సర్టిఫికేట్ వచ్చింది తప్పితే ఈ మధ్యకాలంలో ఏ సర్టిఫికేట్ రాలా. మళ్ళీ చాలా కాలం తర్వాత ఏ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పాలి. సో వాస్తవానికి ఏ సర్టిఫికేట్ ద్వారా వచ్చేటువంటి ఒక జనాలు ఆగుతారంటారా? వాస్తవానికి ఏ సర్టిఫికేట్ రావడం వల్ల, లేదా ఏ సర్టిఫికేట్ రావడం వల్ల ఏంటి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? అంటే శృంగారపరమైన సన్నివేశాలు లేవు, శృతిహాసన ఉంది కాబట్టి ఆ సన్నివేశాలు అయితే లేవని చెప్పారు. కేవలం మితిమీరిన హింస వల్ల మేము ఇది ఏ సర్టిఫికేట్ ఇస్తున్నామని చెప్పి. నిడివి కూడా 2 గంటల 50 నిమిషాలు నిడివి. అంటే దగ్గరగా 3 గంటలు వేసుకోవచ్చు, 10 నిమిషాలు అటు ఇటు వేసుకున్నా కానీ 10 నిమిషాలు తక్కువ 3 గంటలు నిడివన్న సినిమా. మరి దేవా అనే పాత్ర ఏమో రజనీకాంత్, సైమన్ అనే పాత్ర నాగార్జున, అలాగే ఇక శోభిన్ సాహిరు, ఉపేంద్ర, అమీర్ ఖాన్, ఇవన్నీ ఏంటనేది మనకి ట్రైలర్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. వాళ్ళు ప్రమోషన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళ ట్రైలర్తోనే దానికి బూస్టప్ చేస్తారనేది మనకు అర్థమవుతుంది. కాకపోతే పాట హిట్ అయింది, మౌనికా సాంగ్ అనేది పెద్ద హిట్ అయింది. మరి అనిరుద్ధ్ రవిచంద్రన్ జైలర్ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న పెద్ద కాంబినేషన్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే మొన్న ఈ మధ్యన కింగ్డమ్కి అనిరుద్ధ్ బీజిఎం కూడా చాలా ప్లస్ అయిందని చెప్పాలి. పైగా రజనీకాంత్ అంటే ఆయన ఇంకా మనసు పెట్టి చేస్తాడని అందరికీ తెలుసు కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది అనేది. అయితే మామూలుగా సాధారణంగా చెప్పుకోవాలంటే ఎప్పుడైనా ఒక సినిమా గురించి దర్శకుడు, హీరో, హీరోయిన్, విలన్, దాని తర్వాత ప్రొడ్యూసర్ కింద చెప్పుకుంటారు. వాస్తవానికి మ్యూజిక్ డైరెక్టర్ గురించి అంత తొందరగా కొంతవరకు చెప్పుకున్న అది వేరు. కానీ ఇక్కడ అనిరుద్ధ్ అనగానే ఫస్ట్ డైరెక్టర్ తర్వాత అనిరుద్ధ్ గురించే చెప్పుకోవాల్సి వస్తుంది. సో గతంలో జైలర్ వాస్తవానికి రజనీకాంత్ గారు కూడా అన్నారు ఏంటి అంటే నిజంగా అనిరుద్ధ్ లేకపోతే జైలర్ ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదని చెప్పి. సో ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి ఒక అన్ని అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే కూలీ గురించి, సో అనిరుద్ధ్కి సంబంధించిన మార్క్ ఎలా కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే రజనీకాంత్ గారికి సపరేట్గా ఆయన ప్రత్యేకంగా మనస్పెట్టి చేస్తాడు. కొద్దిగా కారణం ఏంటంటే వాళ్ళ బంధుత్వం, దగ్గర బంధువులు కావటం ఒక ప్లస్ పాయింట్ అయితే, ఈయన స్టార్డమ్ వేరు. ఆ స్టార్డమ్కి తగ్గట్టుగా కూడా ఇవ్వాలి, బీజిఎం ఇవ్వాలి. ఇప్పుడు గతంలో ఆయన రజనీకాంత్ సినిమాల గతంలో ఇచ్చిన ఏఆర్ రెహమాన్ కానీ, లేకపోతే దేవా కానీ, భాషా సినిమా మ్యూజిక్ చేసిన దేవా కానీ, వీళ్ళు చేసిన మ్యూజిక్ అంతా అప్పుడు ఆ రోజులకి అది సరిపోయింది. ఈ రోజులకి అనిరుద్ధ్ రవిచంద్రనే కరెక్ట్ సంగీత దర్శకుడిని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా బీజిఎం పరంగా చెప్పాలంటే అనిరుద్ధ్ ఇచ్చే బీజిఎం వల్లే సినిమాలు హిట్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బీజిఎం పరంగా అతనికి ఓకే అని చెప్పి పడిపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత బీజిఎం ఎలా ఉంది ఏంటి, మరి ఈ సినిమాకి సంబంధించిన ఆ హింసాత్మక సన్నివేశాలు ఏ మోతాదులో ఉంటాయి ఏంటి అనేది చూడాలి. అయితే సాధారణంగా మనం చూస్తే తెలుగులో బాలకృష్ణ గారు, తమన్ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టేశారని చెప్పుకోవాలి. ఇప్పుడు అఖండ తాండవం కూడా రాబోతుంది. సో ఇదే విధంగా చూసుకుంటే అక్కడ తమిళంలో రజనీకాంత్ అండ్ అనిరుద్ధ్ లాగా చూసుకోవాలంటారా? రాబోయే సినిమాలు అన్నిటి కూడా దాదాపు అనిరుద్ధే చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే 171 సినిమా కూలీ అనేది. రేపు ఇంకా ఆయన బహుశా ఇంకా 4-5 సినిమాలు చేసి ఆపేస్తాడేమో అనిపిస్తుంది. 175 దగ్గర ఆగిపోతారేమో అనిపిస్తుంది. మరి ఇప్పుడు చూసుకుంటే రేపు వార్ 2కి దీనికి కంపారిజన్ మొదలవుతుంది. బీజిఎం పరంగా, మళ్ళీ బీజిఎం పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, ఇవన్నీ కూడా ఆ కంపారిజన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. మొత్తానికి 2 సినిమాల్లో హైప్ అయితే కూలీ మీదే ఉంది కానీ వార్ 2 మీద లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చినట్టు అప్డేట్స్ అన్నీ కూడా హిట్ అని చెప్పుకోవాలి కూలీకి సంబంధించి.
వార్ ట్రైలర్ రిలీజ్ చేసిన హాలీవుడ్ స్థాయిలో మనకు వచ్చినటువంటి ఎఫెక్ట్స్ కూడా చూస్తున్నాం, లుక్స్ కూడా చూస్తున్నాం. కానీ ఎంత చేసినా సరే కూలీ పైనే అంచనాలు ఎక్కువ ఉన్నాయంటే అది ఓన్లీ రజనీకాంత్ గారు మూవీ కాబట్టి అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అది కాంబినేషన్ అండి. లోకేష్ కనకరాజు గారి డైరెక్షను, రజనీకాంత్ కాంబినేషన్. కాంబినేషన్ చూడాలి. ఒక రజనీకాంత్ ఉన్నా ఇంత హైప్ వచ్చేది కాదు. ఇప్పుడు వేటాయని చూసాం, మనకి అంత హైప్ రాలేదు. అప్పట్లో కబాలీకి వచ్చినంత హైప్ దేనికి రాలా. కబాలీ ఓ రేంజ్లో హైప్ వచ్చింది కేవలం కాంబినేషన్ బట్టి. లోకేష్ కనకరాజు పెద్ద డైరెక్టర్, మనకి రాజమౌళి గారు ఎట్లాగో అట్లా. మళ్ళీ లోకేష్ కనకరాజు వేరే హీరో చేసినా కానీ అదే రేంజ్లోనే హైప్ ఉంటుంది సినిమా మీద. రజనీకాంత్తో మొట్టమొదటిసారిగా చేస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆ కాంబినేషన్కి ప్లస్ పాయింట్. పైగా నాగార్జున క్యారెక్టర్ రోల్స్ ఇంతవరకు చేయలే. బట్ మొట్టమొదటిసారిగా విలన్ పాత్రకి ఆయన ఒప్పుకున్నారంటేనే ఇది ఇందులో ఈ పాత్రలో ఏదో ఉంది, మరి కరుడుగట్టిన విలన్ లాగా కనిపించబోతున్నాడు నాగార్జున అని చెప్పి బయటకు వార్తలు అయితే వస్తున్నాయి. అది సినిమా రిలీజ్ అయ్యాక నాగార్జున పాత్ర ఏంటి, మరి ఇక ఆ సినిమా తర్వాత మరి పూర్తిగా విలన్ పాత్రలు చేస్తారా ఆయన, అదేనే తెలియదు మనకి. అయితే మొన్న ధనుష్తో చేసిన సినిమా ఏదైతే ఉందో కుబేరా, దాంట్లో కూడా కొంత నెగిటివ్ షేడ్. ఇప్పుడు రాబోతున్నటువంటి రజనీకాంత్ గారి సినిమాలో కూడా నెగిటివ్ షేడ్. వాస్తవానికి నాగార్జున గారు ఈ ఇద్దరు అంటే మామూలులకు సంబంధించినటువంటి సినిమాల్లో నెగిటివ్ షేడ్లో పూర్తి స్థాయిలో తమిళంలో కూడా ఇంకా మంచి గుర్తింపు రాబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు తమిళంలో రా కార్తీక్తో ఆయన 100వ సినిమా చేస్తున్నారు. బహుశా అది హీరోగా చేస్తున్నారు. రా కార్తీక్ని ఎంచుకున్నారు, తమిళ డైరెక్టర్ని ఎంచుకున్నారు. అంటే బహుశా తను తమిళ డైరెక్టర్ మీద ఎక్కువ నమ్మకమేమో అనుకోవాలి. మరి ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు. 100వ సినిమాగా ఆయన చేస్తున్నారు. సినిమాల పరంగా సంఖ్య పరంగా ఆయన వెనకబడిపోయారని చెప్పుకోవాలి. ఆయనకి మంచి హిట్ కావాలి. ఇప్పుడు లెజెండ్ సినిమాతో జగపతి బాబుకి ఏ స్థాయిలో పేరు వచ్చిందో విలన్గా మనం చూసాం. కొన్ని పాత్రలకి అట్లా వరదరాజు పాత్ర మన అఖండాలో శ్రీకాంత్ గారికి అంత మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక్కొక్కసారి నటుడిగా ఎక్కువ పేరు రావడానికి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర హెల్ప్ అవుతూ ఉంటాయి, పేరు వస్తుంది. ఓవరాల్గా కూలీకి సంబంధించి ఎలాంటి పండుగ వాతావరణం నెలకొలబోతుంది ఆగస్టు 14వ తారీఖు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రేపు ఈ ట్రైలర్ రాగానే, కాసేపులో ట్రైలర్ రాగానే ట్రైలర్ మీదే హోప్స్ ఉన్నాయి అందరికీ. ఇప్పటికే రకరకాల ఫ్యాన్ మేడ్ ట్రైలర్లు అవి హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. అఫీషియల్గా కొద్దిసేపట్లో రాబోతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఆగస్టు 14న కూలీ రిలీజ్ కాబోతున్న సందర్భంలో ట్రైలర్ కూడా రాబోతుంది. సో ఏ సర్టిఫికేట్ రావడం అనేది నిజంగా రజనీకాంత్ గారి కెరియర్లో మీరు ఇందాక అన్నట్టుగా ఇది 36 ఏళ్ళ తర్వాత వచ్చింది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. నమస్తే.